ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఒక్కొక్కసారి మ్. ఎంతో కష్టపడి ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాం. మ్. ఇప్పుడు సుక్కున మనకు అనిపిస్తుంది, మన హస్బెండ్స్ అయినా ఎవరైనా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, మ్. ఎంతైనా మా అమ్మ చేసిన వంట వేరే, మ్. మా నాన్నమ్మ వినంగానే కొద్దిగా చివుక్కు చివుక్కు అనిపించిన మన- మన మనసులో కూడా ఉంది కదా. ఉంది, నిజమే అనిపిస్తుంది. నిజంగానే వాళ్ళు అసలు ఏం చేయకపోయినా ఎంతో రుచి, మనం ఎంత చేసినా కొంచెం ఆ రుచి ఆనది అనిపిస్తుంది కొన్నిసార్లు. నిజమేనమ్మా. అయితే కొన్ని ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పోపు పెట్టేటప్పుడు బుస్ అనాలి, బుస్ అనకపోతే అసలు వేస్ట్, టేస్టే కాదు అంటది. మ్. మేబీ అందులో ఏదైనా సీక్రెట్ ఆమె రెసిపీ దాగుందేమో నాకు తెలియదు. బుస్ అంటమా? బుస్ అనడం అదే అదే అంటే నూనె కాగిన పూరిచ్చ- బుస పూర్తిగా బుస రావాలి. చల్లారిపోయాక వేస్తే నిజంగానే తొందరగా ఆ పప్పు ఆ కూర పాడైపోతుంది, పచ్చడు. మ్. అట్లా థంబ్ రూల్స్ కొన్ని ఉంటాయి వంటలు అవునమ్మా. చేసేటప్పుడు. అవేంటో మీ ద్వారా నేను తెలుసుకోవాలి. ఇప్పుడు బాగా పాతకాలపు వాళ్ళు వంటలు చేస్తూ మ్. ఇంట్లో పిల్లలకి చిన్న చిన్న రూల్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అవును. ఏమిటి అట్లాంటి వాటిల్లో ఒకటి రెండు గమనించినట్టయితే సంప్రదాయమైన ప్రాచీన బ్రాహ్మణ కుటుంబాల్లో అమ్మ, అసలు మీరు మంచి కుక్? ఆ? ఆర్ యు గుడ్ కుక్? ఐ వాజ్. యు వాజ్. ఓకే, సూపర్. అర్థమైంది కదా. ఇప్పుడు చేయట్లేదు కదా మీరు? చెయ్యట్లేదు. ఇప్పుడు కానీ- టైం ఎక్కడది నాయ. ఇప్పటికెప్పుడన్నా వాళ్ళకి ఒక స్పెషల్ ఐటమ్ ఎప్పుడన్నా తినాలని నా మనవడికి కానీ మా అమ్మాయిలకు కానీ అనిపిస్తే అప్పుడు వాళ్ళు అమ్మ మేము వస్తాం పలాంది చేయంటే చేస్తున్నా కానీ ఒకప్పుడు 10 మందికి చేసినప్పుడు ఉండే రుచి ఒక్కళ్ళ కోసం చేసుకుంటే ఉండదమ్మా. ఉండదు, అది నిజం. అది అసలు నిజం. చేసుకోవాలని చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఉండదు. పైగా నన్ను మా పిల్లలు కూడా పాడు చేశారు. ఉమ్. ఎట్లాగంటే ఉమ్. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నువ్వేం చేసుకుంటావులే అమ్మా అని చెప్పి వాళ్ళే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వడాలి. అట్లాంటివి అంటే పిల్లలు వాళ్ళు ప్రేమతో చేశారనుకో అని మరే. చెప్తూ ఉంటున్నా. ఉమ్. అట్లా ఇప్పుడైతే కాదమ్మా. నేను మళ్ళీ నాకు డౌటే, వాళ్ళు అడిగితే కూడా పూర్వంలాగా చేయగలుగుతానా లేదా అన్న అనుమానం కూడా వస్తుంది. అట్లా ఉండేది. ఉమ్. 50 మంది కంటే అలా అలవోకగా వండేసేవారు కదా. వండేసేటటువంటి ఒంటి ఉమ్. చేతి మీద చేయగలిగిన, రెగ్యులర్ గా కాదు, వన్స్ ఉమ్. ఇన్ ఏ వైల్ అలా చేయగలం. ఉమ్. నిత్యం అయితే 15 మంది దాకా 10-12 మంది దాకా ఈజీగా నిత్యం ఉమ్. చేసుకుంటూ. అప్పట్లో ఏమిటి పొద్దున భోజనం బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కల్చర్ లేకపోయినా పిల్లలకి డబ్బాల్లో పెట్టాలి కదా. పెట్టాలి కదా. వాళ్ళకి డబ్బాల్లో పెట్టడానికి, ఈవినింగ్ వచ్చేప్పుడు స్నాక్ ఉండడానికి, మా మేము తినడానికి, మళ్ళీ రాత్రికి భోజనానికి, ఇన్నింటికి హాయిగా చేసుకునేవాళ్ళం. ఉమ్. చేయకపోతే ఎట్లా నడుస్తుందమ్మా. ఉమ్. పైగా ఒకటి స్విగ్గీ లాంటివి అప్పుడు లేవు లేవు, కదా. ఉన్నా వాటి మీద ఇష్టం లేదు, ఉమ్. అదొకటి. ఉమ్. సరే, అట్లాంటిది కొన్ని రూల్స్ మనకి పెద్దవాళ్ళు చెప్పేవి ఏముంటాయంటే, ఉల్లిపాయి వెల్లుల్లిపాయి లాంటి వాడినప్పుడు ఉమ్. ఇంగువ వేయకూడదు. వేయకూడదమ్మా. వేయకూడదు. రెండు వేయకూడదు అంటారు. ఓకే. ఎందుకంటే మూడింటిలోంచి వచ్చేది కూడా సల్ఫర్. ఓకే. అవి వేడి చేస్తే దాంట్లోంచి సల్ఫర్ వస్తుంది. ఉమ్. సల్ఫర్ మనకు కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఉమ్. కనుక అవి వెయ్యాలి తప్ప ఇది వేస్తే అది వెయ్యక్కర్లా, అది వేస్తే ఇది వెయ్యకూడదని కూడా చెప్తారు. రూల్, థంబ్ రూల్. థంబ్ రూల్ లాగా. ఉమ్. అది ఎందుకు అంటే ఆకుకూరల్లో తప్పనిసరిగా ఉమ్. వెల్లుల్లి వేసుకునేవాళ్ళు వెల్లుల్లి, లేకపోయినట్టయితే ఇంగువ వేసుకోవాలి. ఓకే. ఆకుకూరలో తప్పనిసరిగా ఉండాలి. ఓకే. ఎందుకంటే సెల్యులోజ్ అరగదు. ఉమ్. మనం తినే దాంట్లో సెల్యులోజ్ అరగడానికి సల్ఫర్ కావాలి. ఉమ్. ఆ సల్ఫర్ మీకు అయితే ఇంగువలో వస్తుంది. ఇంగు వేగం చూడండి, ఉమ్. ఇంగువలోంచి ఒకలాంటి ఘాటు వాసన వస్తుంది. ఉమ్. వెల్లుల్లిపాయలోంచి కూడా అటువంటి వాసనే వస్తుంది. ఉమ్. కనుక అలా గనుకున్నట్టయితే ఈ రెండిట్లో ఏదో ఒకటే తప్పనిసరిగా వేయాలి. రెండు వేస్తే ఒకదాన్నొకటి డామినేట్ చేసి దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆల్సో. ఓ. పాసిబిలిటీ అంటున్నా, 100% కాదు. ఓకే. యా. ఉమ్. అందువల్ల ఇది ఒక థంబ్ రూల్. ఉమ్. అలాగే పులుసు లాంటివి పెట్టినప్పుడు జీలకర్ర వేయరు. అవునమ్మా. ఉమ్. ఆహా. చింతపండుతో చేసే చోట జీలకర్ర వేస్తే ఒక మెడిసిన్ వాసన వస్తుంది. ఉమ్. ఆరోగ్యానికి చెడని కాదు, ఉమ్. ఆ వాసన బాగుండదు. ఓకే. ఒక్క టేస్ట్. చింతపండుండి జీలకర్ర వేసేది ఒకటే చోట, ఉమ్. చారులో మాత్రమే. ఉమ్. ఇవన్నీ కూడా ఒక రూల్ పెట్టుకుంటే మన వంటలకు ఒక ప్యాటర్న్ వస్తుంది. కరెక్ట్. అన్ని ఒకేలాగా అనిపించకుండా. అన్ని ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్లో ఉమ్. ప్లేట్ 2000-3000 పెట్టి మనం డిన్నర్ ఇస్తే ఉమ్. ఆ డిన్నర్ లో ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది, మీరు చూసారో లేదో, ఉమ్. తవ్వా కర్రీ అంటాడు. ఉమ్. చూసారా? ఉమ్. అవునమ్మా. పెద్ద పెనం ఉంటుంది, ఉమ్. మధ్యలో గ్రేవీ ఉంటుంది, చుట్టూ
చుట్టూ అన్ని రకాల కూరలు వేయించి ఉంటాయి మరి కదా. నువ్వు ఏ కూర అడిగితే ఆ కూరని చిన్న గరిటె దాంట్లో తీసి ఇంత గ్రేవీ ఆ కూర వేస్ట్ చేసి నీకు ఆ కూర వేస్తాడు. అంతే. అంటే అన్ని కూరలకి ఒకటే గ్రేవీ వేసుకోవడం రిచ్నెస్, ఒకే కూరని 100 రకాలుగా చేసుకోవడం రిచ్నెస్. రెండోదే. వంకాయతో 100 రకాలు చేస్తాం మనం కదా. అవునమ్మా. అరటికాయతో 60 రకాలు చేస్తాం, బీరకాయతో 40 రకాలు చేస్తాం. కానీ అరటికాయ, బీరకాయ, కాకరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ కలిపి ఒకటే గ్రేవీతో చేసే కూర మరి ఆహార విషయంలో మనకున్నంత వెరైటీ సంపద అక్కడ ఉందంటారా? దేనికి దేనికి కాంబినేషన్స్ పనికిరావు. ఇప్పుడు చెప్పేది ఆకుకూర మాత్రం తప్పనిసరిగా ఇదో అదో లేదే మీకు వంట పట్టదు. తింటే ఇట్ ఈస్ ఎ వేస్ట్, గడ్డి తిన్నట్టే. అది వంట పట్టి దాంట్లో నుంచి మీకు బ్లడ్ రావాలి అంటే, ఐరన్ రావాలి అంటే తప్పనిసరిగా అయితే ఇంగువ లేకపోతే వెల్లుల్లిపాయ ఉండాలి. అట్లాంటి రూల్స్ పూర్వకాలం పెద్దలు చెప్పేవాళ్ళు. చింతపండుతో చేసేటటువంటి ప్రతి పదార్థంలోనూ మెంతి గింజ వేయమంటారు. దానివల్ల ఒక ఫ్లేవర్ వస్తుంది. కారణం ఇంకోటి కూడా ఉంది. మెంతి ఎసిడిటీ తగ్గిస్తుంది, పులుపు ఎసిడిటీ కలిగిస్తుంది. సో మెంతి వేశారు అంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్. అంచేత పచ్చడి చేసిన, పులుసు చేసిన, పులుసు కూరలు చేసిన, ఏం చేసినా మెంతి వేస్తాం. ఇంకా బాగా చాదస్తంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, మెంతులు కొద్దిగా దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టి కొంచెం మెంతి పొడేస్తారు. చాలా పచ్చళ్ళల్లో గాని పులుసుల్లో గాని మెంతి పొడి కొంచెం వేయడంలో ఉన్న కారణం ఏమిటంటే చేసే పులిహోరలో కూడా కంపల్సరీగా వేస్తారు. అదే అసలు గుళ్ళో చేసే పులిహోర రుచే వేరు కదా. కనుక ఇప్పుడు అదే ఒకే ఐటమ్ ఇచ్చి ఒకే క్వాంటిటీ ఇచ్చి ఇద్దరిని వంట చేయమంటే ఇద్దరిది చెరో రుచి ఉంటుంది. ఎందువల్ల? ఈ రేషియో కాదు, టైమింగ్స్ కూడా మ్యాటర్స్ కదమ్మా. టైమింగ్స్ మ్యాటర్. మీరు మనకి టేబుల్ సాల్ట్ ఉంది, టేబుల్ సాల్ట్ ఎప్పుడూ కూడా ఇది వాడతామా మనం, ఇది వాడేటప్పుడు పులుసులు చారులు దింపాక వేయండి. ముందర వేశారనుకోండి ఉప్పు తక్కువే ఉంటుంది, మళ్ళీ కలుపుకుంటాం. రోజు ఎంత వేసినా ఉప్పు తక్కువైంది అంటాం. కారణం ఏమిటంటే వేడెక్కితే ఉప్పులో ఉన్న ఉప్పదనం పోతోంది, అది మంచిది కాదు. రాళ్ళు ఉప్పు అయితే ఇట్స్ ఓకే. అప్పుడు ఏమైంది, దీనివల్ల మరింత ఉప్పు మన శరీరంలోకి వెళ్ళి తొందరగా బీపీ వస్తుంది. సో దింపిన తర్వాత స్టవ్ ఆర్పిన తర్వాత వేయాలి. కొత్తిమీర వేసేటప్పుడు కూడా అంతే, స్టవ్ ఆర్పిన తర్వాత వేస్తేనే ఫ్లేవర్ ఉంటుంది, ముందేస్తే ఉండదు. ఇలాంటివి చిన్న చిట్కాలు ఇవి, దే మ్యాటర్ అండ్ దే గివ్ ఏ డిఫరెంట్ ఫ్లేవర్. ఎవరు చేసిన వంట అన్నది దాన్ని బట్టి మనం వాసన బట్టి చెప్పేస్తాం. అవును, ఈ చిన్న చిన్న చిట్కాలే, పెద్ద పెద్దవి కాదు. అదే ఐటమ్స్, అవే ఐటమ్స్ కదా మా కిచెన్ లో ఉండేవి. అన్ని వేసాము, వాళ్ళు అర్థం చేస్తే ఒకలాగా వస్తుంది. మరి ఎందుకు పచ్చడి మీ నాయనమ్మ చేసినట్టు ఎందుకు ఉండదు మీరు చేస్తే? ఎందుకు ఉండదంటే మీరు ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నారు. మీ నాయనమ్మ వేసిందా? వేయలేదుగా. ఒకవేళ ఆవిడ వేసినా ఎలా వేసి ఉండేది? నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక వేసేది. ఇప్పుడు పచ్చివి పైగా తొక్కతో సహా వేస్తున్నారు. దీనికి దానికి ఫ్లేవర్ లో తేడా లేదు. వెన్ యు పుట్ ఇట్, వేయించితే దానికి ఉన్న వాసన పోతుంది, చాలా తగ్గుతుంది. ఇట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్. అందులో నేతిలో వేయించాలి. లేదంటే వెల్లుల్లిపాయకి వాసన లేకుండా ఉండాలి, తినాల్సిన అవసరం వచ్చింది బాలెంతలు వాళ్ళు అంటే, నాకు ఈ వాసన పడటం లేదు అంటే ఏం చేయాలో తెలుసా? పాలల్లో ఉడకబెట్టాలి. పొరపాటును కూడా వాసన రాదు. దాని పేరేమిటో తెలుసా? దాని పేరేమిటో తెలుసా? లసన్ అంటారు హిందీలో. లసన్ అన్న దానికి మూలం రసోణము. రసోణము అంటే ఒకే ఒక్క రసం తక్కువ, అన్నీ ఉన్నాయి అందులో, వెల్లుల్లి. ఆ ఒక్క రసం పాలతో కంప్లీట్ అవుతుంది. సో బాలింతలకి, ఇద్దరు పిల్లలకి పాలు ఇవ్వగలిగినన్ని పాలు కావాలంటే పాలల్లో ఉడకబెట్టినటువంటి వెల్లుల్లి ఇస్తే చాలు. ఇది ఇలాంటి రూల్స్ మనం మర్చిపోతున్నాము. అన్నింటిలో వెల్లుల్లి, ఉల్లి, తర్వాత అల్లం వేస్తాం. మీ నాయనమ్మ ఎప్పుడన్నా టమాటాలు ఎక్కువ వాడారా? తక్కువే అమ్మా. మరి
మరి ఆవిడ చేసిన రుచి ఇవాళ రమ్మంటే మీరు టమాటాలు వాడి రమ్మంటే ఎట్లా వస్తుంది? కరెక్ట్. అంటే మంది ఎక్కువ ఉన్నారు కదా, ఒక 4 వేస్తామంటే ఆహా ఆ, ఒకటి చేయాలంటారు. అదే కదా మరి. వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా ఒక రెసిపీకి దే Fix. ఫాలో వన్ రూల్ సో ఆర్డెంట్లీ. అవునమ్మా. మనమేమో ముందర టమాటా ఉల్లి ఉల్లిపాయ. రెండూ లేనిదే వంట చేయట్లా. ఈ రెండూ లేకుండా వంట చేస్తారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు చాలా మంది. ఈ రెండు వాడడం అవసరం ఏముందని నేను అడుగుతా. టమాటా వాడారంటే వాడతాను నేను. టమాటా పచ్చడి చేయాలంటే టమాటా పచ్చడి మాత్రమే చేస్తా. టమాటా పప్పు చేస్తే టమాటా పప్పు మాత్రమే చేస్తా. అంతేగాని అన్నిట్లో ఒక టమాటా ముక్క వేస్తే టమాటాకు దాని ఐడెంటిటీ ఏమైనట్టు? మరి పాప దేడవదా? అసలు నన్ను అన్నిట్లో కరివేపాకులాగా పారేస్తున్నారు, నాకేం ఇండివిజువాలిటీ లేదా, నాకు ఒక ప్రత్యేకమైన ఐటమ్ కాదు, నేను పనికి రానా నన్ను బాధపడుతోంది టమాటా. నిజంగా అలాగే చేస్తున్నాం. ఈ ఉల్లిపాయను ఒకటి, టమాటాను ఒకటి. ఈ రెండు లేకుండా వంట చేయడానికి ట్రై చేయండి. అలా ఎలా చేస్తారని అడుగుతూ ఉంటారు చాలా మంది. అవి వేసి ఎలా చేస్తారని నేను అడుగుతా. దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోలేదా? మరే ఒక కూర తింటే ఆ కూర తాలూకు స్పెషల్ ఫ్లేవర్ మీ నోటికి తెలియాలి. అన్నింటిలో సేమ్ మసాలా వేస్తే దాని మసాలా ఫ్లేవరే తప్ప ఏముంటుంది? ఆ మధ్య ఏదో ఒక యాడ్ వచ్చింది, సమోసా చాలా బాగుందంటారు, కానీ ఈ కెచప్ వల్ల కదా అని కెచప్ యాడ్. మీరు గమనించారో లేదు? అంతే కదా. ఇంట్లో కన్నా హోటల్లో సాంబార్ ఇడ్లీ బాగుందంటారు, ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పచ్చడో కారపొడమో వేస్తాం, హోటల్లో ఏమిటి 5-6 రకాల పచ్చళ్ళు వేస్తాడు, అక్కడ బాగుంది ఇడ్లీ, ఎందుకంటే ఇడ్లీ కాదు బాగున్నది చట్నీస్. ఈ మిగిలిన వాటిని బట్టి వస్తుంది తప్ప దీనిది కాదు. కనుక ఒరిజినల్ గా కావాలి అంటే ప్రతి దానికి ఇట్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఒరిజినల్ ఫ్లేవర్. అది చంపేసేటట్టుగా మనం చేయకూడదు. మీ నాయనమ్మ చేసిన పచ్చళ్ళలాగా ఉండాలంటే టమాటా వేయకండి, వెల్లుల్లిపాయ వేయకండి, ఉల్లిపాయ. అసలు పచ్చళ్ళు ఉల్లిపాయ ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. పచ్చడికి సంబంధించిన ఐటమ్ కాదు అది. అన్ని అయ్యాక పచ్చి ఉల్లిపాయ వేసి చివరిగా నొక్కండి అంటున్నారు. ఈ మధ్య చూశాను నేను. ఇది అసలు పచ్చి ఉల్లిపాయ చివరి వేసి చేయాల్సిన పని ఉంది. పూర్వకాలం ఏదో పిల్లలు గోంగూర పచ్చట్లో గాని, అంటే గోంగూర వేడి చేస్తుందని చలవ చేయడం కోసం ఉల్లిపాయ అంటే పచ్చి ఉల్లిపాయ కొరుకు తినేవాళ్ళు. ఆ టేస్ట్ పోతోంది కదా ఉల్లిపాయ మీరు పచ్చట్లో వేసి, ఎందుకు చెడగొడుతున్నారు? ఇప్పుడు ఎన్ని వెరైటీలు ఉంటాయో మీరు విడివిడిగా చేస్తే, అన్నిట్లో అన్ని వేసేసుకుంటే వెరైటీనే లేదు. ఇందాక చెప్పే తవ్వా కర్రీలా తయారవుతున్నాయి ప్రతిదీ తవ్వా కర్రీని. ఒక్కొక్క అత్తగారు వెరీ గుడ్ ఐటమ్ ఎక్కువ వాడేవారు కదా, వస్తువులు ఏం లేకపోయినా మేనేజ్ చేసేసేవారు. ఆవిడ కొన్నింట్లో శనగపప్పు వాడేవారు కాదు, కొన్నింట్లో మినపప్పు వాడేవారు. మినపప్పు అన్నిట్లో వాడేవారు. శనగపప్పు దీనికి రుచి ఉండదమ్మా, పాడైపోతుంది అనేవారు. అట్లా ఎందులో కొంచెం చింతపండుకి ఇంత బెల్లం వేయాలి, కొన్నిట్లో ఎందుకు వేయకూడదు, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. మరి ఆ రుచి అన్నిట్లో అన్నీ వేసేసి చేస్తే ఏమొచ్చింది? తవ్వా కర్రీనే కదా. కరెక్ట్. అంచేత మీ నాయనమ్మ గారు చేసిన పచ్చడి రుచి కావాలంటే ఆవిడ రెసిపీ వాడండి, యూట్యూబ్ని ఫాలో కాకండి. ఇప్పుడు ఇది కూడా నేను చెప్పింది ఫాలో కాకండి, మీ నాయనమ్మని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.